ఒకనాడు ముల్లోకాలను జయించిన హిరణ్యకశిపుడు తన కుమారుని చదువును తన మనస్సు ఆనందించేటట్లుగా వినాలని తలచి అనుకొని కొడుకు గురువులను గౌరవంగా తీసుకురమ్మని పిలువనంపాడు. ఉపాధ్యాయులతో కలిసి వచ్చిన తన కొడుకు ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు: పాపడా, ఇంతకాలమును పాయక వద్ద నుండి నీవు ఏ పగదిన్ పఠించితి, అది ఏర్పడన్ ప్రస్ఫురిత అర్ధసారమై తీపులు వీణులను కురియన్ దివ్య సుభాషితరత్నము ఒక్కటి ఉద్దీపిత ది విజృంభణన్ విధేయత ఒప్పన్ ఉపన్యసింపుమా. నాయనా, ఇంతకాలము విడువక గురువుల దగ్గర నివసించి నీవు ఏ విధంగా చదువుకున్నావు? అర్థం బాగా స్ఫురించేటట్లుగా, చెవులలో మాధుర్యం కురిసేటట్లుగా, చెవులకు ఇంపుగా దివ్యమైన సుభాషిత రత్నాన్ని ఒకదానిని నీ ప్రకాశించిన బుద్ధి విజృంభణతో విధేయత ఒప్పునట్లుగా నాకు చెప్పు. అప్పుడు ప్రహ్లాదుడు: అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లుగానే నా మనస్సుకు ఇష్టమైన విషయం నీకు వినిపిస్తాను. నీవు మనసులో ప్రీతితో విను. ఆదియు మధ్యంబును అంతంబును ఎవ్వానికి అరయలేదను చెప్పును ఆగమములు. పొడముటయును లేక పొదలుటయును లేక తరుగుటయును లేక తనరును ఎవ్వని వలనన్ అంతయు సంభవ స్థాన సమాహార దశలను చెందును. కారణంబులకెళ్ళను కారణంబై ఎవ్వడు అపగత కారణుండై వెలుంగున్ ఆ మహానుభావున్ అచ్యుతున్ అవికారున్ అమిత తేజున్ విష్ణున్ ఆదిదేవున్ ఆశ్రయించినాడను అదిపా. ఇంతియే కాక ఇతరమైన అర్థము ఎరుంగనేను. పరిపాలక తండ్రి, వేదశాస్త్రాలు ఎవని ఆది మధ్య అంతాలు తెలుసుకోలేమని చెబుతున్నాయో, ఎవడు సృష్టి స్థితి లయాలు లేక ప్రకాశిస్తున్నాడో, ఈ లోకాల సృష్టి స్థితి లయాలు ఎవని వల్ల మాత్రమే కలుగుతున్నాయో, అన్ని కారణాలకు మూల కారణమైన వాడు ఎవడో, తన ఉనికికి కారణం లేనివాడై ఎవడు ప్రకాశిస్తున్నాడో, ఆ మహిమాన్వితుడు, నాశనం లేనట్టి ఆ అచ్యుతుడు, పరిణామం లేనట్టి ఆ అభికారుడు, మేరలేని అమితమైన తేజస్సు కలిగిన ప్రకాశకుడు, ఆ సర్వవ్యాపకుడు అయిన ఆ ఆదిదేవుణ్ణి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాను. ఇంతకంటే నేను వేరొక విషయం ఎరుగను. ఇంతకంటే నాకు వేరొక అర్థం తెలియదు. ఆదిదేవుడగు నారాయణుణ్ణి తప్ప వేరొకరిని నేను ఎరుగనని ప్రహ్లాదుడు పలకగానే, ఆ మాటలు విన్నంతనే హిరణ్యకశిపునకు కోపం ఒక్కసారిగా తీవ్రం అయింది. దానికి తోడుగా 2 కళ్ళు ఎర్రబడ్డాయి, ముఖమంతా చెమట పట్టింది, నుదుటి మీద కనుబొమ్మలు ముడిపడ్డాయి. అందరికీ భయం కలిగించేదిగా ఉంది హిరణ్యకశిపుని ఆకారం.